ఎపిసోడ్ నెంబర్ 14 లవ్ అండ్ లాటరీ. కిషోర్ వంక నమ్మలేనట్టుగా చూసిన లాస్యా సురేష్ వెనుక జనరల్ సెక్షన్ లో తమకు రిజర్వ్ చేసిన టేబుల్ నెంబర్ 8 దగ్గరికి వెళ్లి కూర్చుంది. వాళ్ళు వెళ్లిన వెంటనే, వెయిటర్ టేబుల్ త్వరగా క్లీన్ చేయి, సార్ వాళ్ళు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు అని తొందర పెట్టాడు మేనేజర్. సార్ మీరు కూర్చోండి, మీ ఆర్డర్ రెడీ చేయించి పంపిస్తాను అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కిషోర్ కీర్తి కూర్చున్న వెంటనే ఇందాక ప్లే చేసిన వయలిన్ బ్యాచ్ మళ్లీ ఆ టేబుల్ దగ్గరికి తిరిగొచ్చి మ్యూజిక్ ప్లే చేయడం స్టార్ట్ చేశారు. అంటే ఇందాక వాళ్ళు ప్లే చేసింది మన కోసం కదా, వాళ్ళని నువ్వరం చేయలేదా అంటూ విసుక్కుంది లాస్య. ఏమో నాకేం తెలుసు అని లాస్యతో అని, దీని ఫేస్ కి ఇంత ఖర్చు చేయడమే వేస్ట్, హోటల్ వాళ్ళేదో ఫ్రీగా ఇచ్చారు అనుకున్నాను అని మనసులో అనుకుని పైకి అని చిన్నగా నవ్వి ఊరుకున్నాడు సురేష్. కాసేపటికి టేబుల్ పైన గుమగుమలాడే వంటకాలన్నీ నవ్వుతూ తెచ్చిపెట్టాడు వెయిటర్. ఇవన్నీ చూసి కన్ఫ్యూజ్ అయిన కీర్తి, కిషోర్ నాకివన్నీ చూస్తుంటే భయంగా ఉంది, నిజం చెప్పు, నీకింత డబ్బు ఎక్కడి నుండొచ్చింది? లాస్యకు బుద్ధి చెప్పడానికి ఏదైనా స్కామ్ చేయలేదు కదా అని అడిగింది. లేదు కీర్తి, నా మీద నీకు నమ్మకం లేదా? సరే నువ్వు అడిగావు కాబట్టి నిజం చెప్తున్నాను, నేను లాటరీ గెలిచాను. ఎంతో తెలుసా? 25 lakhs అని ఏదో సీక్రెట్ చెప్పినట్టు ఆమె చెవిలో చెప్పాడు కిషోర్. ఓ మై గాడ్ కిషోర్, అంత డబ్బు వచ్చిందా? వెరీ గుడ్. కానీ నీకొచ్చిన డబ్బు ఇలా వేస్ట్ చేయడం నాకు నచ్చలేదు, జాగ్రత్తగా సేవ్ చేసుకోవచ్చు కదా అంది కీర్తి. పర్వాలేదు కీర్తి, చాలా డబ్బు వచ్చింది, అందులో కొంత నీకోసం ఖర్చు పెట్టడం నాకు పెద్ద విషయమేం కాదు. నువ్వు నా ఫ్రెండ్వి, నీకోసం కాక ఇంకెవరికోసం ఖర్చు పెడతాను చెప్పు అని అన్నాడు కిషోర్. కిషోర్ మాటలకి, అతని కన్సర్న్ కి కీర్తి ఎమోషనల్ ఫీల్ అయింది. కిషోర్ థ్యాంక్ యూ అంటూ అతన్ని ఫ్రెండ్లీగా హగ్ చేసుకుంది. మరోవైపు జనరల్ సెక్షన్ లో కూర్చున్న లాస్య చాలా అప్సెట్ గా ఉంది. చూడు, ఆ ఈడియట్ నిన్నటి వరకు నా వెనకే తిరిగాడు, ఇప్పుడేమో ఆ కీర్తితో రొమాన్స్ చేస్తున్నాడు, కొంచెం కూడా బుద్ధి లేదు ఎదవకి అని తిడుతూ కోపంగా చూసింది లాస్య. లాస్య వాళ్ళ గోల మనకెందుకు, లెట్స్ ఎంజాయ్ అవర్ లంచ్ అని సురేష్ అనడంతో తన ముందున్న ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేసి క్షణాల్లోనే మొత్తం ఫినిష్ చేసింది లాస్య. చి, లాస్యను రెస్టారెంట్ కి తీసుకొచ్చి బాగా ప్యాంపర్ చేసి రూమ్ కెళ్ళి బాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను, వీడు నా మూడంతా స్పాయిల్ చేశాడు అని మనసులో తిట్టుకుని కామ్ గా బిల్ పే చేసి అక్కడి నుంచి లాస్యతో వెళ్లిపోయాడు సురేష్. కీర్తి కిషోర్ కూడా లంచ్ ఫినిష్ చేసి నేరుగా ఆమెను డ్రాప్ చేసి రూమ్కొచ్చి బెడ్ మీద పడుకుని చాలా ప్రశాంతంగా పడుకున్నాడు కిషోర్. ప్రపంచంలో ఉన్న అన్ని ఆనందాలు తెచ్చి నీ కాళ్ల ముందు పెట్టాలి అనుకున్నాను, కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే నువ్వు వదిలి వెళ్లిపోవడమే మంచిది అనిపిస్తుంది. ఐ హేట్ యూ, ఇంకా నువ్వేం చేసినా ఎవ్వరితో ఉన్నా నాకు బాధలేదు అనుకుంటూ పడుకున్నాడు. ఇక్కడ రూమ్కి చేరిన లాస్యకి మాత్రం అంతా అయోమయంగా ఉంది. రెస్టారెంట్కి వెళ్లడానికి కిషోర్కి డబ్బులెక్కడి నుండి వచ్చాయి అన్న డౌట్తో నేరుగా కీర్తి రూమ్ దగ్గరకు వెళ్ళింది. హాయ్ కీర్తి, నీతో కొంచెం మాట్లాడాలి, ప్లీజ్ బయటకు వస్తావా అని కీర్తిని బయటకు పిలిచింది లాస్య. లాస్య, నువ్వు నా కోసం వచ్చావా? వాట్ ఏ సర్ప్రైజ్, ఏంటో చెప్పు అని లాస్యని చూసి ఇరిటేట్ అయ్యింది కీర్తి. నీతో మాట్లాడడం నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, కిషోర్కి నిన్ను రెస్టారెంట్ తీసుకెళ్లడానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు అని లాస్య డిమాండింగ్ గా అడిగింది. అలా చెప్పు లాస్య, డబ్బు అనే ఒక్క విషయం తప్ప నీ కవతల మనుషుల గురించి ఆలోచించేదానికి ఇంకా ఏదీ ఉండదు కదా. కిషోర్కి డబ్బులు ఎలా వచ్చాయి అనే విషయం నీకు అనవసరం, నాకు తెలిసినా నేను చెప్పను అని పొగరుగా అంది కీర్తి. కీర్తి, కిషోర్ కాస్త నీతో చనువుగా ఉన్నాడని భ్రమల్లో ఉండకు, ఇప్పటికీ ఎప్పటికీ కిషోర్ నేనంటేనే పడి చస్తాడు, మర్యాదగా చెప్పు, లేకపోతే నువ్వు కిషోర్తో ఉన్న ఫొటోస్ కాలేజ్ వాట్సాప్ గ్రూప్ లో రిలీజ్ చేస్తాను, ఆ తర్వాత ఏమవుతుందో నీకు బాగా తెలుసు అని కీర్తిని బెదిరిస్తూ అంది లాస్య. నీ బెదిరింపులకు నేనేం భయపడను లాస్య, కానీ అనవసరంగా నా వల్ల కిషోర్ ఎందుకు ఇబ్బందుల్లో పడ్డాం చెప్తాను విను. కిషోర్ లాటరీ గెలిచాడు, అందుకే నాకు పార్టీ ఇచ్చాడు, అంతే, అంతకంటే ఇంకేం లేదు, నువ్వు దయచేసి వెళ్ళు అని కీర్తి రూమ్కి వెళ్లడానికి వెనక్కి తిరిగింది. లాటరీ గెలిచాడా? ఎంత? 10,000 లేక 25,000? అది ఒక అమౌంటేనా అని లాస్య హేళనగా అంది. లాస్య, మాట్లాడే ముందు కాస్త ఆలోచించుకుంటే మంచిది. కిషోర్ గెలుచుకున్న అమౌంట్ ఎంతో తెలుసా నీకు? చెప్పనా? చెప్తే విని తట్టుకోగలవా? అయితే విను, కిషోర్ గెలుచుకుంది అక్షరాల 25 లక్షలు, విన్నావుగా, ఇక వెళ్ళు అని కీర్తి కోపంగా అంది. హే కీర్తి ఆగు, ఎంత? 25 లక్షలా? నిజం చెప్పు అని లాస్య ఎగ్జైట్మెంట్ తో అరిచింది. అవును, నువ్వు విన్నది నిజమే, కానీ పొరపాటును కూడా ఆ డబ్బు కిషోర్ నుంచి కాజేయాలని చూడకు, నేను ఊరుకోను, బీ కేర్ఫుల్ అని అక్కడి నుంచి వెళ్తూ కీర్తి లాస్యకు వార్నింగ్ ఇచ్చింది. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ క్లాసెస్ లేకపోవడంతో లైబ్రరీకి చదువుకోవడానికి వెళ్లిన కిషోర్ని కిషోర్ కిషోర్ అని పిలుస్తూ అతని ముందు లాస్య ప్రత్యక్షమైంది. కిషోర్, నేను ఈ డ్రెస్సులో బాగున్నానా అని లాస్య అతని కళ్లల్లోకి చూస్తూ అంది. లాస్య కావాలని లాస్ట్ ఇయర్ బర్త్డేకి కిషోర్ తన కోసం కొన్న ప్లెయిన్ వైట్ ఫ్రాక్ వేసుకునొచ్చింది. ఒక్క క్షణం మౌనంగా ఉన్న కిషోర్, లాస్య ఏం కావాలో సూటిగా చెప్పు అని అతని చూపు ఆమెపై నుండి పక్కకు తిప్పుతూ అన్నాడు. కిషోర్,
ఇదివరకు నువ్వెప్పుడు నాతో చాలా సరదాగా ఉండేవాడివి. కానీ ఏమైంది? ఈ మధ్య ఎందుకని నన్ను అంతగా నిర్లక్ష్యం చేస్తున్నావు? అని లాస్య బాధను నటిస్తూ అతని షర్ట్ స్లీవ్స్ ని పుల్ చేయడానికి ట్రై చేస్తూ అంది లాస్య. ఇంతకు ముందు ఎప్పుడైనా లాస్య అలా అతని స్లీవ్స్ పుల్ చేస్తూ గారంగా అడిగితే చాలు, కిషోర్ ఇట్టే కరిగిపోయేవాడు. కానీ ఈసారి మాత్రం గుర్రుమని చూశాడు. లాస్య, బిహేవ్ యువర్ సెల్ఫ్. ఇది కాలేజ్ అండ్ నేను సురేష్ను కాను కిషోర్ను. చేసిందంతా చేసి ఇప్పుడు గారాలిపోతున్నావేంటి అని దూరం జరుగుతూ అనడంతో లాస్య ఈగో హట్ అయింది. మళ్లీ కిషోర్ మాట్లాడుతూ, నువ్వు చెప్పాల్సిందేమీ లేదు అనుకుంటే ఇక నేను బయలుదేరతాను అని కిషోర్ వేగంగా మెట్లెక్కి వెళ్ళిపోయాడు. కిషోర్ ప్రవర్తనకు లాస్య అక్కడే ఫ్రీజ్ అయినట్టు నిలబడిపోయింది. తనని ఎప్పుడూ ఎంతో జాగ్రత్తగా ప్రేమగా చూసుకునే కిషోర్ ఈరోజు ఇంత నిర్లక్ష్యంగా ప్రవర్తించడం ఆమె జీర్ణించుకోలేకపోయింది. హే కిషోర్ అని లాస్య గట్టిగా అరిచింది. దాంతో చుట్టూ ఉన్న అందరి దృష్టి వాళ్ళిద్దరి వైపు తిరిగింది. అసలు నీకు గ్రాటిట్యూడ్ ఉందా? లాస్ట్ ఇయర్ నేను నీతో ఉన్నప్పుడు ఎంతో మంది నీకంటే అందమైన వాళ్ళు, డబ్బున్న వాళ్ళు నా వెనక పడ్డారు. అయినా నేను నీకోసం అందరినీ కాదనుకున్నాను. ఎంతో మంది ట్రై చేసినా రిజెక్ట్ చేశాను. ఎవరి కోసం? కేవలం నీకోసం. అలాంటిది నన్ను ఇలా అవమానించడానికి నీకు మనసులా వచ్చింది అని మెట్ల కింద నిలబడి గట్టిగా అరుస్తూ లాస్య అంది. లాస్య మాటలు విని ఆమె ఫేస్ లోని బాధాకరమైన ఎక్స్ప్రెషన్ చూసిన అందరూ అక్కడికొచ్చారు. హే, తన్ని అంత ప్రేమగా చూసుకుంటే నువ్వేంటి తనతో అంత దారుణంగా ప్రవర్తిస్తున్నావు? అంత మంచి అమ్మాయి మనసును బాధ పెట్టడానికి నీకు మనసులా ఒప్పుకుంది? హే గార్జియస్, వాళ్ళంటి వేస్ట్ ఫెలో కోసం నువ్వు నీ టైం వేస్ట్ చేసుకోకు. వాడిని వదిలే, నీకంతకంటే మంచివాడు దొరుకుతాడు. ఇలా చుట్టూ గుమిగూడిన స్టూడెంట్స్ తలా ఒక మాట అనడంతో కిషోర్ చిరాకు పడ్డాడు. అసలు ఈ లాస్య ఉద్దేశమేంటి? ఎందుకని ఇంత సీన్ చేస్తోంది అని మనసులో అనుకున్నాడు. తనకు ఆ విషయానికి సంబంధం లేదు అన్నట్టు వెళ్లబోయిన కిషోర్ని చుట్టుముట్టారు కొందరు అమ్మాయిలు. ఏయ్, తనను మోసం చేయాలని నీకెలా అనిపించింది? ఆమె చూడు ఎలా ఉందో, కుందరపు బొమ్మలా. అంతకన్నా మంచి అమ్మాయి వస్తుందా? నువ్వు వెంటనే ఆమె ప్రేమను అంగీకరించకపోతే ఇంటర్నెట్లో ఈ మ్యాటర్ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది అని బెదిరించారు. అమ్మాయిల నుంచి తప్పించుకోవడం ఎలా అని ఆలోచిస్తున్న కిషోర్ చేతిని ఆ గుంపు మధ్యలోకి వచ్చిన లాస్య గట్టిగా పట్టుకుంది. మా ఇద్దరి మధ్య అంతా బానే ఉంది, మీరు కలుగు చేసుకోవాల్సిన అవసరం లేదు అని కిషోర్ని అక్కడి నుంచి వేగంగా బయటకు లాక్కుని వెళ్ళింది. కాలేజ్ గ్రౌండ్ లో ఎవరూ లేని ప్రదేశంలో ఆగిన లాస్య మెల్లిగా కిషోర్ చేతిని వదిలింది. లాస్య, నువ్వు ఏ ప్రయోజనం లేకుండా ఇంత సీన్ చేస్తావంటే నేను నమ్మను. నీకేం కావాలో సూటిగా చెప్పు. నాకు నీ నాటకాలు భరించే శక్తి లేదు అని కిషోర్ సూటిగా చెప్పాడు. అదేంటి కిషోర్ అలా అంటావు? మనిద్దరం ఎన్ని జ్ఞాపకాలు కలిసి పంచుకున్నాం, అప్పుడే అవన్నీ మర్చిపోయావా? నన్నింతే నన్ను అర్థం చేసుకుంది అని లాస్య చొరవగా తన 2 చేతుల్లో కిషోర్ చేతిని తీసుకుంది. లాస్య, నీకిప్పటికే చాలాసార్లు చెప్పాను, నేను సురేష్ని కాదు కిషోర్ని అని. నన్ను తాగడానికి కూడా ట్రై చేయకు, నాకు అసహ్యం కలుగుతుంది. కిషోర్ తన చేతిని పట్టుకున్న లాస్య చేతిని విదిలిస్తూ అన్నాడు. కిషోర్ ప్లీజ్, నువ్వు 25 లక్షల లాటరీ గెలుచుకున్నావని విన్నాను, అది నిజమేనా అని లాస్య సిగ్గుపడుతూ అడిగింది. అయితే నువ్వు ఆ డబ్బు కోసం వచ్చావా? లాస్య, నీ గురించి ఆలోచించాలి అనుకున్న ప్రతిసారి నువ్వింకా దిగజారిపోతూ నా మనసును గాయపరుస్తూనే ఉన్నావు అని కిషోర్ మనసులో అనుకుని బాధపడ్డాడు. గెలిస్తే గెలుస్తాను, అయినా నాకు సంబంధించిన విషయాల గురించి నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు లాస్య. ఆ అర్హతను నువ్వే నీ చేతులారా పోగొట్టుకున్నావు. పక్కకు తప్పుకో, నాకు పనుంది, వెళ్ళాలి అని కిషోర్ అక్కడి నుంచి వెళ్లబోయాడు. కిషోర్, నేను చెప్పేది వినవా ప్లీజ్ అంటూ లాస్య కిషోర్ని ఆపడానికి ట్రై చేసింది. లాస్య, నాకిప్పుడు అన్ని విషయాల మీద చాలా క్లారిటీ ఉంది. ఇంతకుముందు నా సంపాదనలో ప్రతి పైసా నీకోసం ఎంతో ఆనందంగా ఖర్చు పెట్టేవాణ్ణి. కానీ నీ నిజస్వరూపం తెలిసాక నాకు నువ్వంటే అసహ్యం తప్ప ఇంకా ఏ భావం మిగల్లేదు. కాబట్టి ఈ డబ్బులు నీకిస్తాను అన్న పిచ్చి ఆశ నీకుంటే అది ఇక్కడితో ఆపేసుకో, అది నీకే మంచిది అంటూ కిషోర్ వెనుదిరిగాడు. కిషోర్, నువ్వు నన్ను అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావు. నేను నీకు దూరంగా వెళ్ళింది నీ మంచి కోసం, అది నీకెందుకు అర్థం కావడం లేదు అని కిషోర్ను వెనక నుంచి హక్ చేసుకుని లాస్య గట్టిగా ఏడుస్తూ అంది. నా మంచి కోసం నువ్వు నన్ను వదిలి సురేష్తో వెళ్ళావా లాస్య? అది నేను నమ్మాలా అని కిషోర్ చిన్నగా నవ్వుతూ అన్నాడు. లేదు కిషోర్, నేను నిజమే చెప్తున్నాను. నువ్వు నా కోసం అంతలా కష్టపడ్డం చూసి తట్టుకోలేక నేను నీకు దూరంగా వెళ్తే అయినా నువ్వు ప్రశాంతంగా ఉంటావు అన్న ఆలోచనతో నేను ఆ పిచ్చి పని చేశాను అని లాస్య దృఢంగా అతని కళ్లల్లోకి చూస్తూ అంది. లాస్య, నిజం చెప్పు, ఇప్పుడు నువ్వు చేస్తున్న ఈ డ్రామా అంతా నాకొచ్చిన లాటరీ డబ్బు కోసమే కదా అని కిషోర్ సూటిగా ఆమె కళ్లల్లోకి చూస్తూ అడిగాడు. నిన్నటి వరకు లాస్య మాటలతో ప్రవర్తనతో గాయపడిన కిషోర్ మనసు సడన్ గా లాస్య మారింది అంటే నమ్మడానికి సిద్ధంగా లేదు. కిషోర్, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నాకు నువ్వే ముఖ్యం, నీ డబ్బు కాదు. నీకు దూరమైన తర్వాత నాకు ప్రతిరోజు నరకల్లా గడిచింది. ఇక నేను నీకు దూరంగా ఉండలేను. నీ దగ్గర డబ్బున్నా లేకపోయినా ఇక నేను జీవితంలో నిన్ను వదిలి వెళ్లను అని లాస్య కిషోర్ను గట్టిగా కౌగిలించుకుని అతని ఎదపై వాలి ఏడుస్తూ అంది. ఎంత వద్దు అనుకున్నా లాస్య బాధపడేసరికి ఆమె కళ్లల్లో నుంచి జలజలా జారిపడుతున్న కన్నీళ్లకు కరిగిపోయిన కిషోర్ తను చెప్పేదంతా నిజమే అని నమ్మి లాస్యను దగ్గరకు తీసుకున్నాడు. లాస్య, నిజంగా నువ్వు చెప్పేది నిజమా? నమ్మొచ్చా అని మెల్లిగా అన్నాడు. ప్రామిస్ కిషోర్, నువ్వు కూడా నన్ను నమ్మకపోతే ఇంక నేనెవరికి చెప్పను అంటున్న లాస్య కళ్లనీళ్లు తుడిచిన కిషోర్
ఆమెను గట్టిగా తన హృదయానికి హత్తుకొని, ఏడోకు లాస్యా అని కిషోర్ లాస్యతో కలిసి కాలేజ్ క్యాంటీన్ దగ్గరకొచ్చాడు. ఊరుకో లాస్యా, ఏడోకు. నువ్వు నిజంగా డబ్బు కోసం కాకుండా కేవలం నా కోసం నాతో ఉండాలి అని అనుకుంటే నేను కూడా జరిగిందంతా మర్చిపోవడానికి రెడీగా ఉన్నాను. ఒకరి చేతిలో ఒకరు పట్టుకుని ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ నడుస్తూ వస్తున్న కిషోర్ లాస్యను చూసి కిషోర్ ఫ్రెండ్స్ ఏం జరుగుతుందో అర్థం కాక కన్ఫ్యూజ్ అయ్యారు. ఇదంతా అక్కడే ఉండి రవి, తేజాలు స్టన్ అయ్యి అలాగే చూస్తూ ఉండిపోయారు. రే, ఇదేం ట్విస్ట్ రా? వాడికేమన్నా మెంటలా? కిషోర్కి ఖచ్చితంగా పిచ్చి పట్టిందిరా. చూడ్రా, ఆ లాస్యతో ఎలా వాటేసుకుని తిరుగుతున్నాడు. పదరా, వాడిని తీసుకొద్దాం అని తేజ ఆవేశంగా అన్నాడు. వద్దురా, అసలేం జరిగిందో మనకు తెలీదు. వాడెందుకు అలా బిహేవ్ చేస్తున్నాడో కూడా తెలీదు. ఇప్పుడు మధ్యలో వెళ్లి అనవసరంగా రచ్చ చేయొద్దు. వాడే తెలుసుకుంటాడు. పదండి ఇక్కడి నుంచి అన్నాడు రవి. ఇంతలో అక్కడికొచ్చిన ఒక అమ్మాయి నేరుగా కిషోర్ దగ్గరికి వెళ్లి, సార్, మేమిక్కడ లోకల్ చారిటీ సెంటర్ నుంచి వస్తున్నాం. చుట్టుపక్కల విలేజ్ లో ఉన్న పిల్లల ఎడ్యుకేషన్ కోసం మరియు హెల్త్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం కోసం ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నాం. మీరేదన్నా హెల్ప్ చేయగలరా అని అడిగింది. ఓ, తప్పకుండా. మీ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వగలరా అని డీటెయిల్స్ తీసుకుని కిషోర్ తన ఫోన్ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాడు. పక్కనే ఉన్న లాస్య కిషోర్ ఎంత డొనేట్ చేస్తున్నాడో చూడ్డానికి ఎంత ట్రై చేసినా కుదరలేదు. ఇంతలో ఫోన్ చెక్ చేసుకున్న అమ్మాయి, సార్, మీరు నిజంగా చాలా గ్రేట్. మా ఆర్గనైజేషన్ కి మీరు 25 లక్షల డొనేషన్ ఇచ్చారా? మీరు చాలా మంచివారు అని ఎగ్జైట్మెంట్ తో అంది. సార్, మీ పేరు మరియు ఇతర డీటెయిల్స్ ఇక్కడ రాయండి. ఇంత డొనేట్ చేసిన మీకు మా ఆర్గనైజేషన్ తరపున సన్మానం చేస్తాము అంది తన చేతిలో ఉన్న పెన్ను పేపరు కిషోర్కిస్తూ. అయ్యో, పర్లేదండి, అదేమంత గొప్ప పని కాదు. ఈ డబ్బు మంచి పర్పస్ కి యూజ్ అయితే అంతకంటే సంతోషం లేదు అని చెప్పిన కిషోర్ వెళ్లడానికి లాస్య చేతి కోసం చెయ్యి చాపాడు. కిషోర్ అంత డబ్బు డొనేట్ చేయడం చూసి లాస్య కంగుతింది. హే కిషోర్, ఏంటి నువ్వు చేస్తుంది? నువ్వు లాటరీలో గెలుచుకున్న అమౌంట్ మొత్తం డొనేషన్కి ఇచ్చేసావా? అంటే ఇప్పుడు నీ దగ్గర సింగిల్ రూపీ కూడా లేదా అని లాస్య కోపంగా అరిచింది.